ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన సమ్ భీమ్ ఏదో కంపెనీ అన్నారు, ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ నీల్. దట్ వాజ్ అన్ ఇంటెన్షన్. యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్ని కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు. నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసర్ట్ చేసుకుని రాసేముందని వీడు అనుకోలే. సిట్ వాళ్లకు సంబంధించినంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునేవారు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్లే దాన్ని ఇచ్చేస్తారు, జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు. సరే, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సిట్కు సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది? ఆరిజిన్ ఈజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలా, పాలసీ లెవెల్లో ఉండాలా. గవర్నమెంట్ గానే ఏదన్నా ఉంది అనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తోంది. ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలే. ఇప్పుడు చేస్తున్నట్టు సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే, డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే. కొన్ని వాల్యూమ్స్ పెంచి డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి బయట నుంచి వచ్చే లిక్కర్ని అలౌ చేసో అది చేయలేదు, రెవెన్యూ తగ్గలేదు. సో గవర్నమెంట్ పాలసీ రీత్యా ఎక్కడ స్కామ్ అని చెప్పలేకపోయారు. రెండవది, ఎక్కడైనా కార్పొరేషన్ లెవెల్లో ఇంకోటైతే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల. డిస్టిలరీలు ఏదైనా జరిగితే అవి క్యాప్టివ్ ఇవే, అవి సంబంధం లేని ఏదో కూరగాయల మార్కెట్లో ఆ రోజు కొనుక్కొచ్చి పెట్టేవి కాదు. వాటికి అలొకేషన్ జరిగినా, పర్చేజ్ చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. ఆ డిస్టిలరీ కూడా ఎవరి అన్ని ప్యానల్ అయినవే. కొన్ని అక్కడన్నా ఇన్వెస్టిగేషన్ జరగాల. అక్కడ ఏదన్నా ఉండి దానికి లింక్ అయిన వాళ్ళు ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఏదైతే మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్కు సంబంధించి కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కానీ డైరెక్ట్ బయటకు అమౌంట్ పోవడము, చంద్రబాబు నాయుడు సంతకాలు ఉండడము, అండ్ క్యాబినెట్లో అప్రూవ్ అయిన దానికి భిన్నంగా వాళ్ళు మూవ్ కావడము, రికార్డులన్నీ మాయం చేయడము, కావాల్సిన ఆధారాలు ఉన్న దగ్గర వ్యక్తుల పేర్లు వచ్చినా ఇది దానికి ఒక అర్థం ఉంటుంది. ఈరోజు నీకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ స్కామ్ అనేది దొరకట్లా లేదు. లేని స్కామ్ మీద ఏ రకంగా ప్రజల్లో విషం నింపాలా, తలకాయల్లో అది ఎక్కించాలా, దుష్ప్రచారం ఏ రకంగా చేయాలా, ఆ నెగిటివ్ ప్రాపగండా ఎట్లా నడపాలా, ఏదో ఉంది అని ఎట్లా చూపించాలా అనే దాంతో రోజువారీ వరుసపెట్టి కథలు వండి వార్చడం, అవి తెచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా టీవీ ఛానల్ రెండో మూడో వాటిలో ఉన్న వాటిలో అవంతా రోజంతా నడపడం, దానిల మీద డిబేట్లు పెట్టడం అనేది చేస్తున్నారు. అందరం గమనిస్తున్నాం. దానికి కూడా ఏడాది నిండిపోయింది. ఈ రోజుకు దాని గురించి తేల్చట్ల. నిజంగా సిట్ అనేది వీళ్ళు పెట్టింది ఏదైనా ఉంటే ఏం చేయాలి? అది లిక్కర్ స్కామ్ అని నువ్వు అనుకుంటున్న దాంట్లో ఏ రకంగా స్కామ్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ అనేది అటువైపు లింక్ ఉందా అనేది చూడాల. నువ్వు అది చేయట్లా. ఎవరో డబ్బు నాది అని క్లెయిమ్ చేసి దొరికిన డబ్బు నాది అన్న వాటికి సంబంధించి అతనితో ఎవరెవరు కంపెనీల్లో ఉన్నారనేది అది తీసుకొని చెప్తున్నావు. దానివల్ల ఏం ప్రూవ్ అవుతుంది? అది కూడా ఏంది, యాక్టివిటీ లేని కంపెనీని తెచ్చి సజ్జల భార్గవరెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశారని అదొక అబద్ధం. ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది ఆ వైపు జరగాల్సింది పోనిచ్చి, నిజంగా ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రద్యుమ్న అనే వ్యక్తి డబ్బులకు సంబంధించినంత వరకు లిక్కర్ దాంట్లో అతని పాత్ర ఏదైనా ఉందా, ఉంటే ఏముంది, దానిలోకి ఎంత ఉపయోగపడినాడు అనేది అవి చూపడానికి ప్రయత్నం చేయాలా, వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయాలా. లేదు, అక్కడ ఏం దొరకట్లా. అందువల్ల నాది డబ్బు అని ఆ రోజు ఎప్పుడైతే పట్టుబడిన, ఎన్నికలకు ముందు పట్టుబడిన రోజే అర్ధరాత్రే, అప్పటికి కేసు లేదు,
వైఎస్ఆర్సీపీ పోతుంది లేదా వాళ్ళు వస్తారనేది తెలియదు. ఆ రోజే పట్టుబడిన రోజే ఈ అమౌంట్ నాదని అతను క్లెయిమ్ చేసిన అతని మీద అతనికి సంబంధించి ఏ రకంగా ఇంక్లూడ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనికి చుట్టూ ఒక కథ క్రియేట్ చేసి వాళ్ళ మధ్య లింక్ అందుంటూ ఈ ప్రద్యుమ్న దాంట్లో భార్గవ ఉన్నాడు కాబట్టి ఇది కూడా లింక్ అంది అని చెప్తే అది ఏమి ఇన్వెస్టిగేషను? దాన్ని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ అనే పేరు పెట్టుకుంటారు దానికి? ఇది ఎవరైనా ఆలోచించాల్సిన విషయం. ఇన్వెస్టిగేషన్ అనేది ఎంతసేపు ఉన్నా రైట్ డైరెక్షన్ అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద పోతున్నారో దాన్ని ప్రూవ్ చేయగలగాలి, దాన్ని దిశగా ఆలోచించగలగాలి. అది చేయట్లేదు అనేది గమనించమని నా కోరిక. అది చేయకపోగా ఒక పేరు వచ్చిన తర్వాత అతనితో ఎవరు లింకులు ఉన్నాయి, డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఎస్ దీనికి సంబంధం ఉంది, ముద్ర వేసే ప్రయత్నం. మీకు స్కామ్ అనేది లేని దాంట్లో స్కామ్ ఉందని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసి వృధా అని అనుకున్న తర్వాత రోజువారీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ప్రజలలో ఏదో జరిగిపోయిందనే ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కేవలం ఒక మీడియాకు, సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజువారీ కథనాలు వండివార్చి ఇవ్వడం. సిట్ అనే పని ఏం చేస్తుందంటే అది రోజు ఈనాడు ఆంధ్రజ్యోతికి బ్యానర్ ఐటమ్స్ ఎట్లు ఇవ్వాలనే పని మాత్రం వారి ఎక్స్టెండెడ్ బ్యూరో లాగా పనిచేస్తున్నట్టుంది. రిపోర్టర్స్ బ్యూరో ఎవరన్నా ఉంటే ఎక్స్టెండెడ్ దీనిలాగా సాయంత్రానికి ఒక కథ తయారు చేసి ఇచ్చేస్తే మరుసటి వస్తుంది. అసలు అడుగుతున్నాం, నిజంగా అది ఇన్వెస్టిగేషన్ జరిగే టీం అయితే అక్కడ జరుగుతుండగానే రియల్ టైంలో ఉన్నవి లేని కల్పించి ఇక్కడ ఎట్లా వస్తున్నాయి? అసలు పోకముందే పోతున్నారనే దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాయి? అసలు ఆ పత్రికల ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్నాయా, లేదంటే ఆ పత్రికా ఆఫీసులు టీడీపీ ఆఫీస్ నుంచి నడుస్తున్నాయా అనేది కూడా ఆలోచించాలి. చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒకటి, ఇందులో ఆ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు, దానికి బ్యాంక్ అకౌంట్ లేదు. కాబట్టి నో క్వశ్చన్ డస్ అరైజ్. దాని మీద ఏదో యాక్టివిటీ జరిగిపోయింది, ఎవరికో ఇది చేశారనేది స్కోపే లేదు. అయినా సరే వేశారు కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. రెండవ పాయింట్, ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచానికి తెలిసిందంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా, స్టూడియో ఎన్ తెలుగు ఛానల్, టీవీ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. అప్ టు 14 వరకు 12 వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు అక్కడ, తర్వాత వాళ్ళు అమ్మేసినట్టున్నారు. ఆ స్టూడియో ఎన్ ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలుసు. బయట మీడియా సర్కిల్స్లో తెలుసు, బయట కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. నారా లోకేష్ చేశాడని. నార్నే శ్రీనివాసరావు, ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నార్నే శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా, ప్రద్యుమ్న అనే యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఎన్ ఛానల్ మొదలైంది. అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్ళకు ఉండాలి. నారా లోకేష్ కూడా అతను క్లోజ్ అయి ఉంటేనే అది మొదలై ఉంటుంది ప్రద్యుమ్న అనే వ్యక్తి. దానికి సంబంధించి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నార్నే శ్రీనివాసరావు గారు ఆయన కుమార్తెను చేసుకున్న తర్వాత వీళ్ళు దాని నుంచి వాళ్ళ మధ్య విభేదాలు రావడం ఏదో జరగడం, ఇదంతా హిస్టరీ ఉన్నట్టుంది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇవి పట్టుకుని ఒక కథ అల్లొచ్చు కావాలంటే. దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి, వాళ్ళ నారా లోకేష్ స్టూడియో ఎన్కి సంబంధించి. ప్రద్యుమ్న డైరెక్టర్గా నార్నే నెట్వర్క్స్ అనేది స్టూడియో ఎన్ ఓనరు. అప్పట్లో వచ్చిన కథనాలు వీక్ మ్యాగజైన్లో కూడా స్టూడియో ఎన్ లోకేష్ దాన్ని ఇచ్చేస్తున్నాడని వచ్చిన కథనం అప్పట్లో. ఆయన నారా లోకేష్ యాక్టివ్గా ఉన్నాడు దాంట్లో అని. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మధ్య దాని మధ్య ఇది అవుతుంది. దేంట్లో అది వాళ్ళకు కొంచెం సింపథెటిక్గా ఉండే దీంట్లోనే అనుకుంటా. తెలుగు వన్ అనే దాంట్లో వాళ్ళు వేసిన స్టోరీ 2011లోనే ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ నార్నే శ్రీనివాసరావు అల్లుడు అయ్యాక అతను టేక్ ఓవర్ చేసి క్యాప్చర్ చేస్తాడని నార్నే లోకేష్కి ఇద్దరి మధ్య విభేదాలని వాళ్ళేదో రాసిన స్టోరీ. సరే, ఆ పాయింట్ వచ్చి ప్రద్యుమ్న అనే వ్యక్తి ఒక ఇండివిజువల్, అతను కంపెనీలు నడుపుకునేవాడైనప్పుడు అతనికి ముందు నారా లోకేష్తోనే బంధం ఎక్కువ ఉందని ప్రూవ్ చేసే ఆధారాలు ఉన్నాయి.
బట్ ది పాయింట్ ఈజ్ దీని చుట్టూ తిప్పి ఏం ప్రూవ్ చేయగలము, ఏం చేయాలి? ఒక రాజకీయాల్లో ఉండేవాళ్ళు, పొలిటికల్ పార్టీలు నడిపేవాళ్ళు, పొలిటికల్ పార్టీగా హెడ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్లో కూడా కీ ఇంపార్టెంట్ ఉండేవాళ్ళు, వీటి జోలికి డిస్కస్ చేయాల్సింది. లేదా మేము మీడియా హౌసెస్గా సుదీర్ఘ అనుభవం అందుకునే వాళ్ళు ఇవే వేయాల్సింది. క్వశ్చన్ చేయాలి నిజంగా ఎవరికన్నా ఉంటే. కానీ అవి ఏది ఏ రకంగా దానికి సంబంధమే? సిట్టి ఇవ్వడం తెచ్చిపెడితే వీళ్ళు అంటే దీనికి ఏం సంబంధమే? నీకు ఏ రకంగా లిక్కర్ స్కామ్కు దీనికి సంబంధం? నువ్వు ప్రూవ్ చేయాలంటే లిక్కర్ స్కామ్కి ఏ రకంగా రిలేటెడో దాని డబ్బులు ఏమైనా దీంట్లోకి వచ్చాయా, రూట్ త్రూ అయ్యాయా? నువ్వు అక్కడ ముందు ప్రూవ్ చేయాలి కదా అని చెప్పాలిగా. పత్రిక మీడియా ఇవ్వడం నిజంగా అయితే కాకపోగా ఒకరోజు కథ రాసి బురద వేసేస్తే లిక్కర్ స్కామ్ ఉంది అని చెప్పాలంటే దానికి పరిచయమని ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర పొలిటికల్ యాక్టివ్గా ఉంటే వేసేయడం, ముద్ర వేసేయడం. ఈ అదే పనిగా పెట్టుకొని ఇది చేస్తున్న వీళ్లకు ఎట్ట సమాధానం చెప్పాలని కూడా అర్థం కావట్లా. దీనికి సంబంధించే ఆ స్టోరీ బిల్డ్ చేయడంలో భాగంగా వాళ్ళు అనుకుంటే 2 రోజులు టకటకటక నడిపేస్తారు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏదో ఒకటి ఫోటో ఉన్నా సరే. ఆ మధ్య వెంకటేష్ నాయుడు అని ఒక ఆయన తీసుకొచ్చారు దీంట్లోనే, మీ అందరికి గుర్తుంటుంది. 2 రోజులు అనుకుంటా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి క్లోజు, ఇంకా ఇటువైపు ఎవరికో క్లోజ్ అని వెతికితే దాంట్లో అందరికీ మీడియాలో దొరకడం మొదలుపెట్టాయి. చంద్రబాబు నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, లోకేష్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, వెంకయ్య నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, ఆ వెంకటేష్ నాయుడు అని ఆయనకు. అవన్నీ పెట్టేసరికి మళ్ళీ నోరు మూసుకొని దాని నుంచి మళ్ళీ పక్కకు 4 ఖర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న. ఆయన రచ్చబండ మీదనో అన్న చెట్టు కింద కూర్చొని కాలక్షేపానికి ఊబుసుకుపోక ఏమైనా కామెంట్ చేసుకుంటా తనకు బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకునేవాడైతే దట్ ఇస్ ఓకే. మన దురదృష్టవశాత్తు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తనకు తానే 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునేవాడు. నువ్వు చేసే ఈ ఇన్వెస్టిగేషను, నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ టీము దాని పని రోజుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు ఈ పొదువుని చిల్లర కథనాలతో కూడినవి, అసత్యాలతో కూడినవి, అర్ధసత్యాలతో కూడినవి కథనాలు ఇచ్చి వాటి బ్యూరోల కింద పనిచేయడం అనేదాన్ని నువ్వు వాటి మీద డిపెండ్ అయ్యి రాజ్యం నడపడము, పాలన చేయడము, రాష్ట్రాన్ని ఇంకోటి ఏదో చేయాలని చేస్తున్నానని చెప్తే ఇంక అంతకంటే అబద్ధమే ఉంటుంది. సో ఫస్ట్ నా క్లారిఫికేషను నేను చెప్పదలుచుకున్నది, సజ్జల భార్గవకు సంబంధించి ఈరోజు వేసింది పూర్తి అసత్యం, అబద్ధం. స్కామ్తో సంబంధం, అసలు స్కామే లేదు. స్కామ్తో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది?